అందరికీ నమస్కారం. ఇంకో వీడియోతోటి మీ ముందుకు వచ్చిన తెలుగు పీపుల్స్ కోసం ఆర్ఆర్బీ పీఓ, ఆర్ఆర్బీ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయాలి అనేది ఈజీగా బెస్ట్ స్ట్రాటజీ అనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అయ్యారు, మీరు జీకే ఎలా ప్రిపేర్ అయ్యారు, బ్యాంకింగ్ అవేర్నెస్ ఎలా వచ్చింది, డైలీ జీకే ఎలా కవర్ చేశారు అనేది కంటిన్యూస్ క్వశ్చన్స్ ఇవే వచ్చినాయి నాకు 3-4 డేస్ నుంచి. సో దాని మీద జీకే గురించి నేను ఒక బెస్ట్ సోర్సెస్ చెప్తాను అన్నమాట. 3-4 సోర్స్ ఫాలో అయితేనే కానీ 25+ స్కోర్ చేయలేము. చూడండి, ఫస్ట్ డైలీ జీకే అనేది చాలా ఇంపార్టెంట్. డైలీ జీకే ఎక్కడ చూడాలంటే ఒలివ్ బోర్డ్ ఆదిత్య సార్, ఒలివ్ బోర్డ్ ఆదిత్య సార్, ఆదిత్య అని కొడితే డైలీ జీకే. ఈయన కొద్దిగా స్లో చెప్తాడు, బట్ బెస్ట్ సోర్స్. అన్ని ఫినాన్షియల్ అండ్ ఎకనామీ గురించే ఎక్కువ కవర్ చేస్తాడు. మనకు ఫైనల్లో వచ్చేది కూడా ఫినాన్షియల్ అండ్ ఎకనామీ క్వశ్చన్సే. ఈ ఫినాన్షియల్ ఏంది, ఎకనామీ ఏంది మనం కొత్తగా వింటున్నాం అనుకోవచ్చు కొందరు, ఎందుకంటే అడ్డా 247లో ఫినాన్షియల్ అండ్ ఎకనామీ గురించి అంత కవర్ చేయరు. అందుకని ఫైనల్లో అడ్డా 247 క్వశ్చన్స్ కూడా కనబడవు. అయితే మీరు ఒలివ్ బోర్డ్ ఫాలో అయితే ఇవన్నీ టచ్లో ఉంటాయి. ఆర్బీఐ న్యూస్, ఎస్బీఐ న్యూస్, మన ఐబీపీఎస్లో ఉన్న బ్యాంక్స్ అన్ని న్యూస్, నాబార్డ్ గురించి, ఇలాంటి ఉన్న మన బ్యాంక్స్ గురించి అన్ని న్యూస్ కవర్ చేసేది ఫినాన్షియల్ అండ్ ఎకనామీ ఒక్కటే సారు, ఆయన్నే ఆదిత్య సార్. సో ఆదిత్య సార్ను కంపల్సరీ ఫాలో అవ్వండి, ఒక నోట్స్ మెయింటైన్ చేసుకోండి. అప్పుడే నీకు కొద్దిగా ఈ బ్యాంకింగ్ అవేర్నెస్ కూడా కవర్ అయిపోతుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ అండ్ ఎకనామీ గురించి తెలిసిపోతుంది, డైలీ జీకే కూడా కవర్ అవుతుంది. ఇది ఒక ఫస్ట్ సోర్స్. ఇది ఒలివ్ బోర్డ్ అనేది ఫస్ట్ సోర్స్. నెక్స్ట్ సోర్స్ ఏంటంటే సెకండ్ సోర్స్ అడ్డా 247లోనే వచ్చినాం. అడ్డా 247లో డైలీ మాక్ టెస్ట్ ఉంటుంది, సెక్షనల్ మాక్ టెస్ట్. సెక్షనల్ మాక్ టెస్ట్ ఎలా 10 క్వశ్చన్స్ 10 minutes చేస్తారు. అది డైలీ ఎవ్రీ 1 అవర్లో ఒకటి చేస్తూనే ఉండాలి. జస్ట్ స్క్రోల్ చేస్తూ క్వశ్చన్ చదవాలి, ఆన్సర్ పెట్టాలి, క్వశ్చన్ చదవాలి, ఆన్సర్ పెట్టాలి. ఎవ్రీ 1 అవర్కి ఒక సెక్షనల్ మాక్ టెస్ట్ ఇవ్వండి. ఎప్పుడు ఇది ఆర్ఆర్బీ ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎవ్రీ 1 అవర్కి ఇలా చేస్తే మన మెయిన్స్ ఎగ్జామ్ జీకే బూస్టప్ ఉంటుంది. ఇప్పుడైతే ఏం చేయాలంటే డైలీ 1 మెయిన్స్ మాక్ టెస్ట్ రాయాలి, డైలీ ఒకటే. అండ్ మార్నింగ్ ఆదిత్య సార్ క్లాస్ వినాలి. అండ్ ఇన్స్టిట్యూట్లో మెయిన్స్ ఎగ్జామ్ పెడితే అక్కడ డైలీ జీకే, కరెంట్ అఫైర్స్ ఏమేమి ఇచ్చినారు అనేది అనలైజ్ చేయాలి. ఓకే, ఇది సెకండ్ సోర్స్. థర్డ్ సోర్స్ మన ఇన్స్టిట్యూటే. ఇన్స్టిట్యూట్ని వదిలి ఎటు పోవద్దు, ఎటు పోయి ఇన్స్టిట్యూట్ దగ్గరికి రావాలి. ఎందుకంటే మనం 20-30 వేలు కట్టి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతాం, బట్ మనం మేధావులం కాబట్టి ఒక్క క్లాస్ కూడా వెళ్ళాం. దాని గురించి కూడా చెప్తా. ఇప్పుడు కొందరు ఉన్నారు నంద్యాలలో, శ్రీధర్స్, హైదరాబాద్లో ఆఫ్లైన్ పేపర్ అస్సలు రాయరు. ఆఫ్లైన్ పేపర్ ఎంతసేపు ఉంటుంది, జస్ట్ 2 hours ఉంటుంది. 2 hours ఓకే ఇక్కడ ఈ 2 hours ఇన్వెస్ట్ చేస్తే నీకు 200 క్వశ్చన్స్ వస్తాయి, డైలీ ఫ్రెష్ 200 క్వశ్చన్స్. నంద్యాలలో నేను ఉన్నప్పుడు చూసిన చాలామంది సీనియర్స్ ఎవరెవరైతే 1 year కన్నా పైన ఇప్పటిదాకా అక్కడే ఉన్నారో వాళ్ళు ఈ 2 hours ఇన్వెస్ట్ చేయరు. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే వాళ్ళు ఏదో రీజనింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూ ఉంటారు. అవి కూడా వాళ్ళకు వచ్చు. రీజనింగ్లో 35 వాళ్ళకు వస్తుందని తెలిసి కూడా మళ్ళీ రీజనింగే చేస్తారు. ఎందుకో మరి నాకేం అర్థం కాలేదు. నేను కూడా నంద్యాలలో 2 years ఉన్నా, నాకు తెలుసు. సో ఆఫ్లైన్ పేపర్కి వెళ్ళండి. సార్ ఒకటే చెప్తాడు, ఆఫ్లైన్ పేపర్ రాయండి రాయండి రాయండి. ఎందుకు చెప్తారు? మన కోసమే చెప్తారు. మనం ఫీజు కట్టినాం, ఇన్స్టిట్యూట్లో ఫీజు కట్టినాం, హాస్టల్లో కూడా ఫీజు కడుతున్నాం, అక్కడే తింటున్నాం, ఏదో ఫుడ్ పెడతారు అదే తినుకుంటూ అక్కడే ఉంటున్నాం. సో ఒక 2 hours పోయి ఆఫ్లైన్ పేపర్ రాస్తే 200 ఫ్రెష్ క్వశ్చన్స్ వస్తాయి. అలా ఆఫ్లైన్ పేపర్ వెళ్ళకుంటే ఇంటికి వెళ్ళిపోండి. ఇంటికి వెళ్ళి
మంచి ఒక రూమ్ మీరే ఇంట్లో ఒక రూమ్ పెట్టుకోండి, అక్కడ చదువుకోండి. అలాగైనా మీ ఇన్స్టిట్యూట్ ఫీజు తగ్గుతుంది, హాస్టల్ ఫీజు తగ్గుతుంది, పేరెంట్స్కి బర్డెన్ కూడా తగ్గుతుంది. ఇక్కడ మీరు హెల్ప్ అవుతారు. చదువు పేరు మీద పెట్టి నంద్యాలకి వెళ్ళి, విజయవాడకి వెళ్ళి, హైదరాబాద్కి వెళ్ళి ఆ గర్ల్ ఫ్రెండ్ వెంట, ఈ గర్ల్ ఫ్రెండ్ అంట, ఇవన్నీ అవసరం ఎందుకు? వన్స్ జాబ్ వచ్చిన తర్వాత ఏమన్నా చేసుకోవచ్చు. ఓకే, ఇంకా ఆఫ్లైన్ పేపర్ ఈవినింగ్ 5:30 అలా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆఫ్లైన్ పేపర్, ఈ ఆఫ్లైన్ పేపర్ రాస్తే నీకు ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళబుద్ధి అవుతుంది. అంటే ఇక్కడ 2 అవర్స్, ఇక్కడ 2 అవర్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి. సో మీరు హార్డ్లీ ఇన్స్టిట్యూట్లో 4 అవర్స్ టైం కేటాయిస్తున్నారు. హార్డ్లీ 4 అవర్స్ పర్ డే. యాజ్ ఏ ఆస్పిరెంట్ 4 అవర్స్ ఈ టైం కూడా మీరు ఇన్వెస్ట్ చేయకుంటే, అది కూడా ప్రిపరేషన్కి, మీకు మీనింగ్ ఏముంది అసలు? ఎలా జాబ్ వస్తుంది చెప్పండి? జాబ్ రాదు. నేనైతే నంద్యాల ఉన్నప్పుడు ఆఫ్లైన్ పేపర్ అండ్ ఆఫ్లైన్ ఎక్స్ప్లెనేషన్ ఏ రోజు వదలలేదు. డైలీ వెళ్ళేటోడిని. వెళ్ళాలి, ఎందుకంటే మనం పైసలు కట్టినాం, నాలెడ్జ్ ఇస్తున్నారు, నాలెడ్జ్ తీసుకోవాలి. ఈ వీడియో ఎలా చూస్తున్నారు మీరు? నాలెడ్జ్ కోసం చూస్తున్నారు. ఈ వీడియో చూడాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, ఎక్కడో రాంగ్ చేస్తున్నాము, రైట్ వేలో తీసుకెళ్ళడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, సో అప్రాక్సిమేట్లీ డైలీ 200 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు. అప్పుడు మీ నాలెడ్జ్ అనేది చాలా బూస్టప్ అవుతుంది అండ్ నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. ఓకే, దాని తర్వాత ఇప్పుడు గ్యాప్ ఉంటుంది కదా, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్, అప్పుడు యూట్యూబ్లో క్లాసెస్ చూడాలి. చెప్పినా కదా, ఓలీ బోర్డ్, అడ్డా 247. కొందరేమో అఫైర్స్ క్లౌడ్ అండ్ అపరిచిత్ అండ్ వేరే వేరే గైడ్లీ, దాంట్లో టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు. చేయాలి, కరెక్టే. అది కూడా సెకండ్ సోర్స్. అడ్డా 247 కాకుంటే ఓలీ బోర్డ్, దాని తర్వాత అఫైర్స్ క్లౌడ్ అయితే అఫైర్స్ క్లౌడ్, అపరిచిత్ అయితే అపరిచిత్, ఇంకా వేరేది గైడ్లీ అయితే గైడ్లీ, దాని తర్వాత ఇన్స్టిట్యూట్. ఫస్ట్ అయితే ఓలీ బోర్డ్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. నేనైతే అదే ఇవ్వమంట. ఎందుకంటే మీకు 25+ మార్క్స్ రావాలి మెయిన్స్ ఎగ్జామ్లో, జీకేలో. అంటే ఫస్ట్ ఓలీ బోర్డ్ ప్రయారిటీ ఇవ్వండి. మీ నాలెడ్జ్ బూస్టప్ అయిపోతుంది. దాని తర్వాత 2 సోర్సెస్, వేరే ఏదో ఒక్కటే సోర్స్ చదువుతాను నేను, మొత్తం అఫైర్స్ క్లౌడ్ చదువుకుంటా, నాకు 20 మార్క్స్ రావాలి, 30 మార్క్స్ రావాలంటే 20 కాదు కదా, 10 మార్కులు కూడా రావు. యాజ్ ఏ ఎక్స్పీరియన్స్గా చెప్తున్నా. నేను 13+ మెయిన్స్ రాసిన, 15 దాకా పోయింది టోటల్గా. నాకు ఒక్కప్పుడు కూడా 15+ మార్క్స్ రాలేదు. ఓలీ బోర్డ్ ప్రిపేర్ అయినా అప్పుడు 25 మార్క్స్ వచ్చినాయి, అప్పుడు సెలెక్షన్ అయింది. జీకే అనేది ఇప్పట్లో అంత ఈజీ కాదు. మీరు ఎంత ఈజీ అనుకుంటున్నారో దానికంటే టఫ్ అయిపోయింది. అండ్ అడ్డా 247లో ఉన్న ఒక్క క్వశ్చన్ అడగరు. ఎప్పుడు చూడండి, అడ్డా 247లో ఆ పేపర్ని ఎవరు తయారు చేస్తున్నారు కానీ, ఆ అడ్డా 247 మ్యాగజైన్ ఇలా పెట్టుకొని ఈ క్వశ్చన్స్ ఇవ్వద్దు అన్నట్టు వేరే వేరే క్వశ్చన్స్ ఇవ్వాలనే కాన్సెప్ట్ తోటి తయారు చేస్తున్నారేమో. కావాలంటే అడ్డా 247 డైలీ జీకే కాకుండా సెక్షనల్ మార్క్ టెస్ట్ రాసుకోండి. అందుకే నేను సెక్షనల్ గురించే చెప్తున్నా. ఓకే, మ్యాక్సిమం అడ్డా 247ని అవాయిడ్ చేయండి. వాళ్ళు ఇచ్చే న్యూస్ ఫైనాన్షియల్ అండ్ ఎకనామీ గురించి అంతేం ఇవ్వరు. ఓకే, మీరు ఓలీ బోర్డ్ కండి, ఇన్స్టిట్యూట్ కండి, నెక్స్ట్ అఫైర్స్ క్లౌడ్లో మీకు నచ్చిన కాన్సెప్ట్ ఏదైనా ఉంటే 3 సోర్సెస్ మీరు ఫాలో అయితేనే మెయిన్స్ ఎగ్జామ్ క్లియర్ అవ్వబోతుంది. అదర్వైజ్ ఇంకా 2 ఇయర్స్ 3 ఇయర్స్ అలాగే కూర్చోవాల్సి వస్తుంది. నేను ఒకటే అయితే క్లియర్ అవుతుంది అనుకుంటారు. కాదు, నేను కూడా ఒకటే అయ్యేటోని. అది కూడా అడ్డా 247 అఫైర్స్ క్లౌడ్ ప్రిపేర్ అయ్యేటోని. ఎప్పుడైతే నేను 2021-22 అప్పుడు జాబ్ వచ్చిన ముందు అలాగే చేసేటోని. అదే చాలా రాంగ్ అయిపోతుంది, రాంగ్ స్టెప్ అది. ఓకే, ఇంకా ఇంకో అడ్వైస్, ఫైనల్ అడ్వైస్, మీరు బ్యాంకర్ కావాలంటే సోషల్ మీడియా తోటి దూరంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాగ్రామ్ ఏమైనా ఉంటే డిలీట్ చేసేయండి, డైరెక్ట్గా డిలీట్ చేయండి. నెక్స్ట్ ఫేస్బుక్ ఉంటే
డిలీట్ అన్ఇన్స్టాల్ చేసేయండి ఫేస్బుక్. ఇంకోటి స్నాప్చాట్ ఉన్నా కానీ దాన్ని తీసి పడేయండి అవతల. నా నేమ్ మీద ఇన్స్టాగ్రామ్ ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాను. ఫేస్బుక్ ఇప్పుడు దాకా లేదు. స్నాప్చాట్ మొన్న చేసుకున్నాను 2 days బ్యాక్, మళ్ళీ డిలీట్ చేసిన. అంటే ఈ ఇన్స్టాగ్రామ్లు, స్నాప్చాట్, ఫేస్బుక్ అనేది వేస్ట్ ఆఫ్ టైం. ఇవి ఎవరిని కావాలంటే గవర్నమెంట్ జాబ్ కావాలి అనేటోళ్ళకి ఇవన్నీ అవసరం లేదు. వీళ్ళకి వేరే సోర్సెస్ ఉన్నాయి. యూట్యూబ్ వెళ్ళాలి, టెలిగ్రామ్లో ఉండాలి, యూట్యూబ్లో పర్ఫెక్ట్గా అప్డేట్లో ఉండాలి. యూట్యూబ్ ఓపెన్ చేస్తుండండి, బట్ ఎడ్యుకేషనల్ ఛానల్స్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే టెలిగ్రామ్లో అన్ని ఎడ్యుకేషనల్ ఛానల్లో జాయిన్ అయి ఉండాలి. ఇవి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, మీ నాలెడ్జ్ బూస్టప్ చేస్తుంది, మీకు కొత్త కొత్త ఐడియాస్ ఇస్తారు. చాలా సోర్సెస్ ఉన్నాయి. సో ఇలా చేయండి, బట్ సోషల్ మీడియా తోటి దూరంగా ఉండండి. ఇదే నా ఫైనల్ అడ్వైస్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి. ఎవరైతే టైం వేస్ట్ చేసుకుంటున్నారో, అలాగే 3-4 years నుంచి అలాగే ప్రిపేర్ అవుతున్నారు, ఒక్కొక్కరు ఉన్నారు 8 years నుంచి ఉన్నారు, ఏం చదువుతున్నారో ఏం నాకైతే అస్సలు అర్థం కాదు. నంద్యాలలో చాలామంది ఉన్నారు. సార్ని ఒకటే రిక్వెస్ట్ కూడా చేయొచ్చు, నా వీడియోస్ కూడా సార్ చూస్తాడు. ఒకసారి 5 years ప్లస్ ఎంతమంది ఉన్నారో ఒక డేటా తీసుకోండి. నంద్యాలలో, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్, విజయవాడ ఇన్స్టిట్యూట్ చాలామంది వెళ్తారు, వేలలో వెళ్తారు. 5 years ప్లస్ ఎందుకు ఇక్కడ 5 years టైం ఇన్వెస్ట్ చేసే అంత అవసరం ఏమొచ్చింది? నీకు 2 yearsలో జాబ్ రాలేదు అంటే నీకు ఈ జాబ్ నీది కాదు, వేరే సోర్స్ చూసుకోవచ్చు. బ్యాంక్ జాబ్ ఏం పెద్ద ఐఏఎస్ జాబ్ కాదు, యాజ్ ఎ కంపారిజన్ పెద్ద జాబ్ ఏం కాదు, చాలా ఈజీగా కొట్టుకోవచ్చు. స్ట్రాటజీ తెలిసి ఉంటే, గైడెన్స్ మంచిగా ఉంటే, అండ్ హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ అన్నీ కలిపి ఉంటాయి. 3 yearsలో రాకుంటే మళ్ళీ వేస్ట్. 5 years, 6 years, 7 years దాకా ఉంటున్నావు అంటే అది నీ రాంగ్ అవుతుంది, నువ్వు ఎక్కడో తప్పు చేస్తున్నావు, దాన్ని నువ్వు సరిదిద్దుకోవాలి. కొందరికి ఈ స్ట్రాటజీలు ఏమంటారు నచ్చట్లేవు, నాకు చెప్తున్నారు దీంట్లో మీ స్ట్రాటజీ ఏముంది, నువ్వు 5 years దాకా కూర్చున్నావు, ఇంకా నీకు స్ట్రాటజీ అర్థం అవ్వట్లేదు, ఎందుకు అక్కడ నుంచి వచ్చేసి వెకెట్ చేసేయండి, ఏదో ఒకటి చూసుకోండి ప్రైవేట్ జాబ్లో. ఇది ఒకటి చెప్తున్నా. ఓకే, సో అందరికీ నచ్చే ఉంటుంది వీడియో. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, లైక్ కొట్టేసేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.